సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా బామ్మ సజ్జ రొట్టెలు రాగి హల్వా బాగా చేసేవారండి. తన చిన్నతనంలో జొన్న రొట్టెలు కొర్ర బియ్యం అన్నవి ఎక్కువగా తినేవారట. పాలిష్ చేసిన తెల్ల బియ్యం అస్సలు తినేవారే కాదట. ఇప్పట్లో ఆ కాలంలో ఫ్రిడ్జిలు లేవు కదా, కాబట్టి తాజా కూరగాయలు వండుకు తినేవారు. మిగిలిన ఆహార పదార్థాల్ని పనివాళ్లకు పెట్టేసేవారట. పాచి పదార్థాల్ని దాచుకొని వేడి చేసుకుని తింటారు. మీ కాలంలో వాళ్ళకి మాకున్న ఓపిక బలం ఎక్కడి నుంచి వస్తాయి అని మా బామ్మ అనే మాటల్లో సత్యం కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మన మార్కెట్లోకి 3 వంతులు ముందుగానే వండేసిన ఆహార పదార్థాలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. రసాయనాలు వేసి కృత్రిమంగా నిల్వ చేసే ఏ ఆహార పదార్థాలైనా ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు శాస్త్రవేత్తలు. మన ఇంట్లో ఉండే మన బామ్మల మాట వినే ఓపిక లేని మనం బయట ఎవరో చెప్పింది ఏం వింటాం చెప్పండి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. ప్లెయిన్ సారీస్ పైన డిజైనింగ్ చేసుకోవడం ఈ మధ్య అందరికి ఫ్యాషన్ అయిపోయింది. కానీ శారీకి మెయిన్ అట్రాక్షన్ అంతా బార్డరే. మరి ఎలాంటి ప్లెయిన్ సారీస్ కి ఎలాంటి బార్డర్ బాగుంటుందో నేర్చేసుకోవడానికి నేను సైనిక్ పురిలో గాయత్రి సారీ హౌస్ కి వచ్చేసాను. మరి మనకి ఇవన్నీ నేర్పించడానికి గాయత్రి రెడ్డి గారు కూడా రెడీగా ఉన్నారు. మరి మీరు నేర్చుకోవడానికి రెడీయా? నమస్కారం గాయత్రి గారు. మరి ప్లెయిన్ సారీస్ పైన బార్డర్స్ అన్ని తెలుసుకోవడానికి మా సఖులతో పాటు నేను చాలా ఆతృతగా ఉన్నాను. చూపించేస్తారా? చూపిస్తాను. ఇవన్నీ కొన్ని లేటెస్ట్ బార్డర్స్ ఇవి. ఓకే, ఇవి మీకు ఏ సారీస్ కి బాగుంటాయో నేను చెప్తాను. తప్పకుండా. ఇది ప్యూర్ షిఫాన్ సారీ, బ్లాక్ అండ్ వైట్ డై చేస్తాం అనమాట. పాట్లీ పళ్ళు. ఇది మీకు ప్లీట్స్ అంతా బ్లాక్ వస్తుంది. ఓకే, సారీ పైకి వచ్చేసరికి మీకు పళ్ళు వచ్చేసి అది 2 in 1. ఇది కింద వైట్ ఇచ్చి పైకి బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు. అంటే సగం సారీ వైట్, సగం సారీ బ్లాక్. అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటారు? కట్టుకుంటే మీకు జస్ట్ ఇది పళ్ళు వరకు ఇట్లా హాఫ్ సారీ లాగా వస్తుంది. హాఫ్ సారీ లాగా లంగాను వేసుకున్నట్టుగానే మనకి హాఫ్ నుంచి బ్లాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇదన్నీ ప్లేట్స్ అన్ని బ్లాక్ వస్తాయి ఇలా. ఓకే, సో మనం వేసుకునే చింగులన్నీ కూడా బ్లాక్ వచ్చేస్తాయి. ఇది క్రిస్మస్ అనే కాదు, ఏ ఫెస్టివల్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్న పార్టీస్ కి వాటికి బాగుంటది. మనం ఓకే, ఇట్లా డిజైన్ చేస్తున్నాం దీన్ని. ఇది ఇలా పట్టుకొని. ఓహో, 2 బార్డర్స్ వస్తాయి. 2 బార్డర్స్ వస్తాయి. ఇది సింగిల్ బార్డర్ అనుకోండి, కామన్ గా ఉంటుంది. ఓకే, మీకు ఇలా డిజైన్ చేస్తున్నాం దీన్ని. సో సింగిల్ బార్డర్ అయితే అందరూ చేసుకుంటారు. మీ దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇలా కొత్తగా కనిపెట్టడం చేసి మీకు ఇదేంటంటే ఈ లేస్, ఈ బ్లాక్ లేస్, ఈ 2 లేసులతో మీకు బ్లౌజ్ రెడీ చేస్తాం. అంటే ఇప్పుడు మామూలుగా ఈ సారీ ప్లెయిన్ కాస్ట్ ఎంత? ఇది వచ్చి 2400 అలా ఉంటుంది. ఇప్పుడు మీరు బార్డర్ పెట్టి చేసినందుకు ఎంత చార్జ్ చేస్తారు? అది డిపెండింగ్ ఆన్ డిజైన్. మీరు అంటే ఎలా డిజైన్ చేస్తారు? స్టార్టింగ్ 850 నుంచి ఉంటుంది. వాళ్ళు ఇంకా డిజైన్ చేసుకునే దాన్ని బట్టి బడ్జెట్ 850 రేంజ్ నుంచి మనం వాళ్ళు ఎంత బడ్జెట్ లో అడిగితే మేము 2000, 3000 లో కూడా చేసిస్తాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఇలాంటి కాంబినేషన్ ఇంకొకటి ఏం చూపిస్తున్నారు?